నా తండ్రిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులు, అలాగే అభిమానంగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి నా తండ్రిని ప్రేమించి వచ్చారు. మీ అందరికీ మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు. నా తండ్రి గురించి 2 నిమిషాల్లో 2 ముక్కల్లో చెప్పే విషయం కాదు. నా తండ్రి కష్టాన్ని చూశాను. చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డాడు. ఆయన ఏది చెప్తే మాకు అదే. ఆయన మాటలేందే మేము ఏది చెయ్యం. నా తండ్రి లేకపోవడం అనేదే మేము ఊహించుకోలేము అసలు. ఆయన లేకుండా కనీసం ఒక అడుగైనా వేయలేము మేము. ఆయన రాసిన ప్రతి పాట ఆయన చూసిస్తూనే రాత్రి నుంచి మమ్మల్ని కుదిపేస్తుంది. ఆయన చనిపోతారని ఆయన అనుకోలేదు, మేము అనుకోలేదు. రాజమండ్రి నుంచి క్షేమంగా వచ్చాడు, దేవుడు ఊపిరుంచాడు. నా తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడని సంతోషించాను. జాండీస్ పెరిగాయని డాడీ, ఆయనకు హాస్పిటల్ అంటే చాలా భయం. మనిషి అంత ఉక్కుగా ఉండి పాట గంభీరంగా పాడినా హాస్పిటల్ అనేసరికి ఆయనకి ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. వాళ్ళని చంపేస్తారా అంటాడు. అయినా కన్విన్స్ చేసి డాడీ ఇది తగ్గించుకుని వచ్చేద్దాం, అక్కడ హార్ట్ స్టేబుల్ చేశారు కదా అని వచ్చాం. వెళ్తున్నప్పుడు చింతల్లి అని పిలిచారు. జాగ్రత్త, వెళ్ళొచ్చేస్తాను అన్నారు. నిజంగానే మా డాడీ మాట ఇస్తే నెరవేరుస్తారు. ఏది అంటే అది, నేను ఏది అడిగితే అది. అందరు తండ్రులు వేరు, నేను వేరు అంటారు. ఏది ఉన్నా ఇద్దరికి సమానమే, నా దగ్గరే ఉండాలి నువ్వు అంటారు. నేను వెళ్ళిపోతానని ఎప్పుడైనా కోపగించినప్పుడు వెళ్ళిపోయాక వెళ్ళనివారు. నేను ఉన్నంతకాలం నా దగ్గరే ఉండు, నా తర్వాత కూడా నేను అన్ని చూస్తాడు, ఎక్కడే ఉండనివారు. జాగ్రత్త వెళ్ళొస్తాడంటే నిజంగా నా తండ్రి తిరిగి వస్తాడు అనుకో. హాస్పిటల్లో ఆయన అనుభవించిన నరకం లేదు, ప్రతిదీ అనుభవించేసి ఆయన బ్రతికించుకోవడానికి మేము శత విధాల ప్రయత్నం చేసి నా అన్న నా తల్లి నిద్ర లేకుండా గడి నాకు వెళ్ళే పరిస్థితి లేదు. నా బిడ్డను ఎత్తుకుంటానన్నాడు. నాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు నేను అక్కడ పైన కష్టపడిపోతుంటే లేదు ఆపరేషన్ చేసేయండి దానికి, అది తట్టుకోలేదు, నా పిల్ల కష్టం భరించలేదు అనేవాడు. ఆఖరికి నాకు సిజేరియనే పడింది. నా బిడ్డను మొదటగా నా తండ్రికే చూపించండి అలా. నా తండ్రి ఎత్తుకుని వాడి క్లీన్ చేసి కిందకి తీసుకొచ్చే వరకు నా తండ్రి ఎత్తుకుని తీసుకొచ్చాడు. నా తండ్రి పేరే పెట్టుకున్నాను జోసెఫ్ లూక్ ఆశీర్వాదం అని. గర్భంలో ఉండగానే ఆయన పాటలు వినిపిస్తూ ఉండేదాన్ని. వాడు ఇప్పుడు ఆయన ఏ పాట అయినా పాడేస్తాడు. 2 సంవత్సరాలే వాడికి ఏది పొల్లిపోకుండా, అక్షరం పొల్లిపోకుండా పాడతాడు. ఏది తాటపాటో చెప్తాడు. నా తండ్రి గొంతు మూగపోయి ఉండొచ్చు ఇప్పుడు. ఆ పాట దేవుడు నా బిడ్డలకి ఇచ్చి మళ్ళీ ఆయన కంబ్యాక్గా నా కొడుకు రూపంలో వస్తారని నేను నమ్ముతున్నాను. నా పిల్లల్ని ఆయన రీతిగానే పాటల ప్రపంచంలోకి నేను పంపించాలని ఆశపడుచు. నా గర్భంలో నా చిన్న కొడుకుని దేవుడు తను ఎత్తుకుంటాడు అనుకున్నాను, కానీ ఆయనే నాకు మళ్ళీ కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను. నా బిడ్డలిద్దరిని ఆయన రీతిగానే మ్యూజిక్ ప్రపంచంలోకి పంపించాలని ఆశపడుతున్నాను. దేవుడు కార్యం ప్రార్థనలో జ్ఞాపకం చేసి ఆయన చెప్పినట్టే ఇద్దరం మంచిగా చదువుకున్నాం. ఆయన ప్రపంచంలోకి మమ్మల్ని ఎప్పుడు తీసుకురావాలని ఆయన అనుకోలేదు. అందుకే మీరందరూ ఆయనకి తెలుసు, కానీ మీరందరూ మాకు తెలియకపోవడం కొంచెం బాధాకరమే, కానీ మమ్మల్ని క్షమించాలి. నాకు పెళ్ళైనప్పటికీ
నా భర్త అల్లుళ్ళ కాదు, ఆయనకి కొడుకులాగే. ఇంట్లో 3 కొడుకుల్లా ఉండేవాళ్ళు. ఎవరు ఎప్పుడైనా మాట చదవదాడు. నా తల్లి ప్రార్థన సపోర్ట్ చేస్తూ ఉంటే ఆయన పాటలు పాడి రాత్రి అనగా పగలలుగా వచ్చి ఒక్కొక్కసారి విరామం లేని శ్రమ 4-5 ప్రోగ్రాంలు ఒక రోజే చేసేవాడు. ఎలా వెళ్తున్నావు డాడీ అని. ఆయన లేకపోవడం మాకు చాలా బాధ. ఈ రోజు ఎంతమంది అమ్మాయిలు వచ్చారు, నాకు అంతమంది ఉన్నారు. నేను పాట పాడితే ఇలా అని ఇంటికి వచ్చి నాకు చెప్పారు. కానీ ఈ రోజు మీరు అందరూ వస్తే చూడటానికి తండ్రి త్వరగా వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు. డాడీ నీతోనే నేను పోవాలి, నీ ముందు నేను పోవాలి, కానీ నా ముందు పోకూడదని. కానీ ఒకటే బాధ ఉంది, ఆయన పాట పాడుతూ చనిపోవాలని కోరుకున్నాడు. నేను ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అదే ప్రార్థన చేస్తున్నాను. దేవుడా, నా తండ్రిని బయటికి తీసుకొచ్చి పాట ద్వారా చనిపోవాలనుకున్నాడు కదా. ఏ పాటతో అయితే మొదలు పెట్టాడు ఆ పాటతో ముగింపవా, గర్వంగా చెప్పుకునేలా చేయి. కానీ దేవుని చిత్తం ఎంతవరకే ఉంది. 13 ఏళ్ళకి నేను ఇప్పుడు మొదలు పెట్టానమ్మా అని చెప్పేవాడు తన పాటల పరిచర్య. ఇప్పుడు నా తండ్రికి 54 సంవత్సరాలు. 18వ సంవత్సరంలో సరైన పాటల ప్రపంచానికి ఆయన పరిచయం అయ్యారు. దాదాపుగా 35 సంవత్సరాలకి ఈ పరిచర్యలోనే ఉన్నారు. ఈ చర్చిని నిర్మించడానికి ఆయన పడిన కష్టం నాకు తెలుసు. అనువనువు దీంట్లోకి 50% వరకు మా డాడీయే చేశారు. ప్రతి పనిలో ఆయనే ఉన్నారు. ఆయన కోరుకున్నట్లుగా సంఘం అంతా సహకరించింది. ఆయన చివరి దశలో కష్టపడుతున్నప్పుడు కూడా యవనస్తుల వరకు పెద్దవారి వరకు అందరూ సహకరించారు. మీ అందరికీ మా తండ్రి లేకపోవడం మేము జీర్ణించుకోలే. కానీ ఇది దేవుని చిత్తం అని నమ్ముతున్నాం. ఆయన తర్వాత ఎవరు ఈ సేవను జరిగించాలో ఆయనే నిర్ణయించలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయానికి సహకారానికి మా వందనాలు. కానీ మాకు ఏది లోటు చేయకుండా మా తండ్రి అన్ని సమకూర్చి వెళ్ళాడు. మేము ఎక్కడే ఆలోచించేవాళ్ళు, ఆయన ముందు చూపుగా ఆలోచించేవారు. ఎందుకు డాడీ ఇవన్నీ అనేదాన్ని, నీకు తెలియదు అనేవారు. అన్నీ మాకు సిద్ధపరిచి వెళ్ళారు. అందుకు మేము ధన్యులు. కానీ ఆయన లేకుండా బ్రతకడం నేర్పించలేదు. అందరికీ వచ్చినందుకు వందనాలు. పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు, పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతుకు ఉన్న నీకు వారు పాఠమే కదా, బ్రతుకు ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతుకు ఉన్న నీకు వారు పాఠమే కదా, బ్రతుకు ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచు చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచు చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డు కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డు కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హలో పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నేనుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.